యా బ్రదర్ నమస్తే. నమస్తే. యా మీ పేరు? పృథ్వీరాజ్ గాయపాక. ఓకే ఓకే. సో అన్ని పార్టీ వాళ్ళు ప్రచారానికి వస్తూ ఉన్నారా? అన్ని పార్టీల వారిలో కాదు, ఓన్లీ బీజేపీ పార్టీ ప్రచారంలో ఉంది ఇప్పుడు ఆ. ప్రస్తుతం. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఇళ్ళకి పోయే పరిస్థితి ఎక్కడ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ 100 రోజులలో చేస్తా అన్న హామీలు కానీ ఏ ఒక్కటి నెరవేరట్లేదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జెండా పట్టుకొని ఇళ్ళలోకి వెళితే తరిమి కొట్టే పరిస్థితి అవపడుతుందే తప్ప కానీ ఏడ ప్రచారంలో వాళ్ళు వెలుగులో లేరు. ఉన్నదల్లా ఒకటి బీజేపీ పార్టీ. ఖచ్చితంగా భువనగిరి కిలాపై కాషాయ జెండా, బీజేపీ జెండా, బూరా నరసయ్య గౌడ్ గారు ఖచ్చితంగా గెలుస్తారు. ఢిల్లీలో ప్రధానమంత్రి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారే మరోసారి 400 బార్ ఖచ్చితంగా అయ్యే అవకాశం కల్పిస్తాం. ఆల్రెడీ సెంట్రల్లో బీజేపీకి 2 సార్లు అవకాశం ఇచ్చాం కదా. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కేసీఆర్కి 2 సార్లు అవకాశం ఇస్తే మనం మార్పు కోరుకున్నాము. సెంట్రల్లో ఎందుకు మార్పు కోరుకోవట్లే? సెంట్రల్లో మార్పు ఎందుకు కోరుకోవాలి? ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ఇంతకుముందు ఉన్న కేసీఆర్ అడ్డగోలి హామీలు ఇచ్చి ఉచిత పథకాలు ఇచ్చి ప్రజల నెత్తి మీద చేపెట్టాడు. కాబట్టి నరేంద్ర మోడీ గారు అట్లా చేయలే. ఏదైనా ఉచిత పథకాలు కానీ ఏవి ఉచితంగా ఇస్తానని చెప్పి ఏది అనలేదు. ఫ్రీ రేషన్ బియ్యం ఇస్తున్నాడు పేదలకు, అదొక్కటే ఉచితం. మిగతా అన్నీ జన్ధన్ ఖాతా కానీ ఇంకొకటి స్కీమ్ కానీ ఏది హెల్త్ స్కీమ్, అది 20 రూపీస్, సంవత్సరానికి 20 రూపీస్ కట్టి ఏవైనా ఉచితాలు ఏవి ఇస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు ఎప్పుడూ అనలేదు. ప్రజలలో ఆయన మీద చాలా విశ్వాసం ఉంది ప్రజలకు. తెలుసా చామల కిరణ్ పరిచయమైనా మీకు? అంటే నేను 4 ఏళ్ళు అయితే ఉంది, నేను కూడా ఈ భువనగిరి బిడ్డని, నేను ఏనాడు కూడా ఆయన చూడలే. సో మీకు పరిచయమా చామల కిరణ్? చామల కిరణ్ కుమార్ రెడ్డి అనేట ఆయన ఇంతవరకు ఎవరికి పరిచయం లేని వ్యక్తి, జనాలలో తిరగని వ్యక్తి. మాకైతే ఇంతవరకు అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి తెలియదు. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ అది ఉనికిలో లేదు. ఆ వ్యక్తి ఇట్లా ఇంతవరకు మాకు తెలిసే వ్యక్తి. ఏం చేసిన బూరకు 2014లో అవకాశం ఇచ్చారు ఎంపీగా. గతంలో ఏమైనా చేసిన మంచి పనులు ఏమైనా ఉన్నాయా? బూరా నరసయ్య గౌడ్ ఎయిమ్స్ తెచ్చాడు, కేంద్రీయ విశ్వవిద్యాలయం, పాస్పోర్ట్ ఆఫీసు, ఇంకే పాస్పోర్ట్ ఆఫీస్, కేంద్రీయ విద్యాలయం, ఎయిమ్స్, ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిండు నరేంద్ర మోడీ సహకారంతో. ఇప్పుడు కోమటిరెడ్డి అన్నదమ్ములు ఇద్దరు చెప్తారు మా ముఖం చూసి చామల కిరణ్ కోటేయండి అంటారు. ఫస్ట్ వాళ్ళు బహిరంగంగా ప్రచారం చేస్తున్నట్టు ఒక్క ఫోటో ఇట్లా అవ్వట్లేదుగా. వాళ్ళిద్దరే చామల కుమార్ రెడ్డికి ఓటేయండి అని చెప్పేసి ఏ బస్తీలో ఇట్లా అవ్వట్లేదు కదా. రోడ్ షో కనిపిస్తుంది వాళ్ళని. ఒక రోడ్ షో ఒకటి, ఎందుకంటే పబ్లిసిటీ అది జనాలను పైసలు ఇచ్చి పేమెంట్ తెచ్చుకొని రోడ్ షో చేసుకున్నారు తప్ప కానీ ఒక రోడ్ షో చేసేది తప్ప కానీ బస్తీలలో తిరిగే పరిస్థితి ఏడా అవ్వట్లేదు. వాళ్ళిద్దరైనా కోమటిరెడ్డి బ్రదర్స్ అయినా కానీ. ఓకే. సో బూరా గెలుస్తారు ఖచ్చితంగా, 100% ఖచ్చితంగా. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాషాయ జెండా ఖచ్చితంగా ఎగరబోతుంది. ఓకే రైట్.